హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏపీ డిఎస్సి 2025 సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్తో ఈరోజు ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. గత 2-3 వీడియోలలో నేను ఏపీ డిఎస్సి 2025 సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అప్డేట్ అంటే, సోమవారం నుండి గురువారం లోపు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని నేను చెప్పడం జరిగింది. కానీ చాలామంది నేను చెప్పినటువంటి మాటలు నమ్మలేదు. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టడము జరిగింది. మీరేమైనా విజయవాడ ఆఫీస్కి వెళ్ళి ఎవరినైనా ఆఫీసర్స్ని కలిసారా, మీరంతా సోది చెప్తున్నారని ఇలా నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టడము జరిగింది. కానీ ఇప్పుడు చూడండి, నేను ఏదైతే ముందుగా చెప్పానో అదే జరిగింది. సోమవారం నుండి గురువారం లోపు రిజల్ట్స్ రావడం జరుగుతుందని చెప్పాను. సోమవారం నిన్న రాత్రి రిజల్ట్స్ రావడము జరిగింది. మీరందరూ కూడా రిజల్ట్స్ చెక్ చేసుకునే ఉంటారు. మనము ముందుగా మన ఏపీ స్టేట్ టాపర్ అయినటువంటి ఎస్జిటి కేటగిరీలో శేషాద్రి నాయుడు అనే స్టూడెంట్ 96.4 మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. ఈ అబ్బాయి స్టేట్ టాపర్గా నిలవడం అనేది జరిగింది. మన యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా ఈ అబ్బాయికి ముందుగా మనము కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. ఈ వీడియోలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నార్మలైజేషన్ వలన ఎవరెవరికి లాభం చేకూరింది అనే అంశాన్ని మనము ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా జూన్ 13 షిఫ్ట్ 2లో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు సగటున 4.25 మార్క్స్ పెరగడం జరిగింది. జూన్ 17 షిఫ్ట్ 1 ఆ రోజున ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు 0.75 మార్క్స్ పెరగడం జరిగింది. ఇవన్నీ కూడా సగటున అండి. జూన్ 18 షిఫ్ట్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్లకు 4.25 మార్క్స్ పెరగడం జరిగింది. జూన్ 18 షిఫ్ట్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్లకు 0.75 మార్క్స్ పెరగడం జరిగింది. జూన్ 19 షిఫ్ట్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్లకు 3.5 మార్క్స్ పెరగడం జరిగింది. జూలై 1న రాసినటువంటి అభ్యర్థులకు షిఫ్ట్ 1 0.75 మార్క్స్ పెరగడం జరిగింది. జూలై 1నే షిఫ్ట్ 2 రాసిన వాళ్లకు 4.75 మార్క్స్ పెరగడం జరిగింది. జూలై 2న షిఫ్ట్ 1 రాసిన వాళ్లకు 3 మార్క్స్ పెరగడం జరిగింది. జూలై 2న షిఫ్ట్ 2లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకు 2.5 మార్క్స్ సగటున పెరగడం అనేది జరిగింది. ఇక్కడ మనము ఒకసారి గరిష్ట లాభం ఎవరు పొందారు అనే విషయాన్ని చూసుకుంటే, జూలై 1న షిఫ్ట్ 2 వాళ్ళండి దాదాపు 4.75 మార్క్స్ పెరగడం జరిగింది. ఆ తర్వాత లాభం ఎవరికి జరిగిందంటే, జూన్ 13న షిఫ్ట్ 2లో రాసినటువంటి అభ్యర్థులకు 4.25 మార్క్స్ పెరగడము జరిగింది. జూన్ 18న షిఫ్ట్ 1 రాసిన వాళ్లకు కూడా 4.25 మార్క్స్ పెరగడము జరిగింది. ఈ విధంగా కొంతమందికి నార్మలైజేషన్ వల్ల లాభం అనేది జరిగింది. నార్మలైజేషన్ అనేది మీ చేతిలో ఏముండదు కాబట్టి మీరు పెరిగినా తగ్గినా ఎటువంటి వర్రీ కావద్దండి. ఇక తొందరలోనే మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ రావడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టము. సెప్టెంబర్ 5th లోపు నియామక ప్రక్రియ అనేది పూర్తవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.